జై శ్రీరామ్. మనం అందరం కలిసి జ్ఞానయజ్ఞం చేయబోతున్నాం. అంటే ఋషులు మనకు తెలియజేసినటువంటి అద్భుతమైన విషయాన్ని నలుగురికి తెలియజేయబోతున్నాం. ఇది జ్ఞానయజ్ఞం, అన్నిట్లోకి చాలా గొప్పది. మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసేటటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞమే ఈ జ్ఞానయజ్ఞం. అతి సులభంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాల్ని పొందేటటువంటి సులభమైనటువంటి మార్గమే ఈ జ్ఞానయజ్ఞం అన్నమాట. కాబట్టి మనం అందరం కలిసి చేద్దాం ఈ మహాయజ్ఞాన్ని. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాము. దాంట్లో ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించేటందుకు ప్రయత్నిద్దాము. మనకు ఋషులు చాలా పెద్ద పెద్ద విషయాల్ని, అనంతమైన జ్ఞానాన్ని చిన్న చిన్న శ్లోకాల ద్వారా తెలియజేశారు. మనం ఏ ఒక్క శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఆచరించినా కూడా మన జన్మ ధన్యమైపోతుంది. అత్యంత సులభంగా మనము వృద్ధిలోకి వస్తాం. అందుకు మన పిల్లలకు కూడా ఈ శ్లోకాలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మరి అభివృద్ధిలోకి రావాలి కదా, జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాదైవతో కైవల్యం. కాబట్టి జ్ఞానం ద్వారానే మనం వృద్ధిలోకి వస్తామన్నమాట. జ్ఞాన విహీన పశుభిస్ సమాన. జ్ఞానం లేనివాడు పశువుతో సమానం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని తెలియజేసేటటువంటి విషయాలు మనకు ఋషులు ఎన్నో అందించారు. అటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం జాగ్రత్తగా జన్మని ధన్యం చేసుకుందాము. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాము. దానం ప్రాధాన్యత తెలియజేస్తోంది ఈ శ్లోకం. దానం చేయటం చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రతి మనిషికి కూడా. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత చేయవచ్చు. ఇప్పుడు ఏదో నెలకి పాపం 10,000 5,000 జీతం సంపాదిస్తున్న వాళ్ళు ₹1,00,000 దానం చేయమని చెప్పలేదు మనకు శాస్త్రం. వాళ్ళకు సాధ్యమైనంత, ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నారనుకోండి, ఒక ₹100 200 అలా ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు దాన ధర్మాలు తప్పక చేసుకోవాలి. చేసుకోకపోవటం దోషం అని చెప్తున్నారు. అలా ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు దానం చేయకపోవటం కూడా చాలా పెద్ద దోషం అని చెప్పి తెలియజేస్తోంది మనకు శాస్త్రం. అదే చూడండి, ఆ శ్లోకం చూడండి ఒక్కసారి. శ్లోకం చెప్పిన తర్వాత దీని అర్థాన్ని మీకు తెలియజేస్తాను. అదాన దోషేణ భవేద్దరిద్ర. దానం చేయకపోవటం వల్ల అదాన దోషం కలుగుతుంది. అంటే దానం చేయకపోవటం వల్ల ఏమిటంటే దానం చెయ్యని దోషం. అదాన దోషేణ భవేద్దరిద్ర. ఆ అదాన దోషం వల్ల ఏమవుతుందయా అంటే దరిద్రం వస్తుందట. దారిద్ర్య బాధ అనుభవించవలసి వస్తుంది. దారిద్ర్య దోషేణ కరోతి పాపం. పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపీ. చూడండి, దానం చేయకపోవటం వలన అదాన దోషం కలుగుతుంది మనిషికి. అందువలన ఆ అదాన దోషం రావటం వలన తరువాత జన్మ, అంటే పూర్వజన్మలలో మనము దానం చేయకపోవడం వల్ల ఈ జన్మలో దారిద్ర్య బాధ అనుభవిస్తాడు మనిషి. ఎవరైనా దారిద్ర్యంతో బాధపడుతున్నారంటే పూర్వజన్మలలో ఎటువంటి దాన ధర్మాలు చేసుకోలేదు అని దాని గుర్తు అని అర్థం అనమాట. అందువలన మరుజన్మలో దరిద్రుడిగా జన్మిస్తాడు. దరిద్రుడిగా జన్మించటం వలన దానం చేయలేక మళ్ళీ పాపం చేస్తాడు. అంటే పాపం వాడికి ఇవ్వడానికి కూడా ఏముండదు. అంటే ఏమీ ఉండదు అంటే ఉన్న దాంట్లోనే దానం చేయాలి. ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్యుల వారు భవతి భిక్షాందేహి అని వెళ్ళినప్పుడు ఒక అమ్మగారు దారిద్ర్య బాధతో చాలా ఇబ్బంది పడుతూ కూడా ఎక్కడో ఒక్క చిన్న ఎండిపోయిన ఉసిరికాయ లభించింది. ఆ ఉసిరికాయని తీసుకొని దానం చేసింది. నేను దారిద్ర్య బాధ అనుభవిస్తున్నాను, నా దగ్గర ఏం లేదు, వెళ్ళిపో అని అనలేదు, పొమ్మని అనలేదు. అనకుండా ఏదో ఒకటి ఇవ్వాలి. బాలబ్రహ్మచారి వచ్చాడు మా ఇంటి ముందుకి, కాబట్టి దానం చెయ్యాలన్నటువంటి ఆ శ్రద్ధ, తపన, భక్తి ఏదైతే ఉందో, తనకు ఉన్న దాంట్లో ఏది దానం చేసిందో అది చూసినటువంటి గురువుగారు, మన గురువుగారు కనకధార స్తోత్రం అమ్మవారిని స్తుతించారు. అది ఇప్పటికీ మనకి ఆ ఐశ్వర్యాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని అనుగ్రహిస్తోంది. కాబట్టి ఉన్న దాంట్లో దానం చేయాలి. ఒకవేళ దారిద్ర్యంతో బాధపడుతున్నా వాళ్ళకి ఎంత ఉంటే అంత దానం చేయాలి.
దరిద్రుడుగా జన్మించటం వలన దానం చేయలేక పాపం చేస్తున్నాడు. పాపం పొందుట వలన నరకానికి వెళుతున్నాడు. అక్కడ నుండి మళ్లీ దరిద్రుడిగా జన్మించి అదాన దోషం వలన మరలా దరిద్రుడిగా జన్మిస్తున్నాడు. ఇలా దరిద్రుడిగా జన్మలెత్తుతూనే ఉంటున్నట్ట. చూడండి, దానం ఎంత ప్రధానమైనటువంటిది. కనుక అదాన దోషం ప్రాప్తించకుండా ఉండటానికి యథాశక్తి దానం చేయటం మంచిది. మనము మన ఇంటికి దగ్గరలో చూసి పెట్టుకోవాలి. ఏమిటయ్యా అంటే అవి వేద పాఠశాల, గోశాల, ఈ రెండు చూసి పెట్టుకోవాలి. మన ఇంటి దగ్గరలో ఏమైనా ఉన్నాయా కొద్ది దూరంలో జాగ్రత్తగా చూసి పెట్టుకొని ప్రతి ఆదివారం కనీసం వారానికి ఒక రోజైనా వేద పాఠశాలకి మరియు గోశాలకి ఈ రెండిటికి వెళుతూ ఉండాలి. వెళ్ళి యథాశక్తిగా సేవ చేస్తూ ఉండాలి, దానం చేస్తూ ఉండాలి గోశాలకి మరియు వేద పాఠశాలకి. ఇప్పుడు వేద పాఠశాలకు వెళుతున్నారనుకోండి, చక్కగా అక్కడ వేదం చదివేటటువంటి పిల్లలకి పళ్ళు, అరటి పళ్ళు, ఏవో యాపిల్స్, దానిమ్మ పళ్ళు మొదలైనవి తీసుకెళ్లి దానం చేయటం, అక్కడ విద్యాలయంలో ఏమి ఇబ్బందులు పడుతున్నారో చూసి వాటిని యథాశక్తిగా ధన సహాయం చేసేటందుకు ప్రయత్నించటం, దానం చేయటం, ఆ విద్యాలయాల్ని అభివృద్ధి పరచటం. గురుగారు ఇక్కడ విద్యాలయంలో 20 మంది విద్యార్థులు ఉన్నారు కదా, వేదం చదివేటటువంటి విద్యార్థులు, ఇంకొక 2 పెంచండి, వాళ్ళకి అయ్యేటటువంటి భోజనం ఖర్చులు మేము చూసుకుంటాం అని మనం తెలియచేయటం. ఫలానా వేదం చదివేటటువంటి అధ్యాపకుడిని ఇంకొకళ్ళని పెంచండి, ఒకరు ఉన్నారు కదా, ఇంకొకరికి మేము ఈ విధంగా 10 మందిని కలిసి ఆ అధ్యాపకుడికి మేము వేతనాన్ని ఏర్పాటు చేస్తాం, ఈ విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పి మనం దానం చేయటం వేద విద్యాలయాలకి. ఇక గోశాలకు వెళ్ళినప్పుడు ఆవులు పడేటటువంటి ఇబ్బందులు ఏమిటనేది గమనించాలి. గమనించి వాటిని ఒకరే సమర్థత ఉండే, ఐశ్వర్యం ఉంటే ఒకరే మొత్తం బాగు చేయించేటందుకు ప్రయత్నించడం. ఒకళ్ళ వల్ల సాధ్యపడకపోతే కాస్త మిత్రులని, కాస్త 10 మందిని సమకూర్చుకొని ఈ విధంగా ఆవులు ఇబ్బంది పడుతున్నాయి, ఫలానా విషయంలో వర్షాకాలంలో వర్షం పడుతున్నాయి, మనం రేకులు వేయిద్దాం, మనం అందరం 10 మందిని కలిసి ఈ రేకుల్ని వేయిద్దాం, ఈ ఫలానా పచ్చిగడ్డి మనం ఏర్పాటు చేద్దాం, కనీసం వారానికి ఒకసారైనా మనం ఒక ఆటో పచ్చిగడ్డి, ఒక ట్రాక్టర్ పచ్చిగడ్డి వేద్దాం, చక్కగా కడుపు నిండా తింటాయి అవి పచ్చిగడ్డి అని చెప్పి మనం వాటిని గోశాలలో ఏర్పాటు చేయటం. ఆ తర్వాత మన సనాతన ధర్మానికి సహకరిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ముందుకొచ్చి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన సహాయం చాలా ముఖ్యం. వాళ్ళకి మనం ఎంత ధన సహాయం చేయగలిగితే అంత మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇదంతా కూడా దాన ధర్మాలు చేయటమే అన్నమాట. వాళ్ళకి మనం ప్రేరేపణ, మీరు ఇంకా చేయండి, మేము మీకు ప్రోత్సాహం అందిస్తాము, దానం చేస్తాము, సహకరిస్తాము అని ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఉండటం వల్ల మనకేమవుతుంది, అదాన దోషం రాదు, అంటే దానం చెయ్యని దోషం రాదు. సహజంగా మనం ఏమనుకుంటామంటే దానం చేయట్లేదు అనుకోండి, సరే దానివల్ల పుణ్యఫలం రాదు అనుకుంటాం. సహజంగా దానం చేయటం వల్ల ఒక పుణ్యఫలం వస్తుంది మనకి. సువర్ణ దానం కానివ్వండి, ఇప్పుడు నేను తెలియజేసినటువంటి వేద విద్యాలయాలు, గోశాలలు, వీటికి దానం చేయటం వల్ల పుణ్యఫలం వస్తుంది అనుకుంటాం. ఒకవేళ చేయలేదనుకోండి పుణ్యఫలం రాదు అనుకుంటాం, అంతవరకే మనకు తెలుసు. కానీ ఒకవేళ దానం చెయ్యకపోతే దానం చెయ్యని దోషం కలుగుతుంది అని చెప్పి మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి దాన ధర్మాలు చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం ప్రతి మనిషికి కూడా. అది ఏ విధంగా ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు ప్రధానంగా చెప్పాను కదా, వేద విద్యాలయాలు, గోశాలలు, సనాతన ధర్మానికి సహకరిస్తున్నటువంటి వాళ్లకు మనము దాన ధర్మాలు చేయటము. సరే, ఇంకా అన్నదానము, భూదానము, గోదానము, ఇవన్నీ కూడా విద్యాదానము. మనకు తెలిసిన ఒక శ్లోకాన్ని నలుగురికి తెలియజేయటము, మన పిల్లలకు చెబుతూ మన పిల్లలతో పాటు ఒక నలుగురికి చెప్పటం విద్యాదానం. ఇది చాలా విశేషం. మన దగ్గరికి వచ్చినటువంటి ఒక మంచి శ్లోకాన్ని, జ్ఞానయజ్ఞం చెప్పాను కదా ప్రారంభంలో,
ఆ శ్లోకాన్ని నలుగురికి షేర్ చేయటం కూడా ఒక అద్భుతమైనటువంటి జ్ఞానయజ్ఞం, జ్ఞానదానం. జ్ఞానం చాలా విశేషం. తల్లి జన్మనిస్తే గురువు పునర్జన్మ లేకుండా చేస్తాడనమాట. చూడండి ఎంత ప్రధానమైనటువంటి విషయాలు ఇవి. తల్లి జన్మనిస్తోంది మనకి, పునర్జన్మ లేకుండా చేస్తున్నవాడు గురువు. కాబట్టి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి అటువంటి విషయాల్ని మనకు ఎంతో మంది గురువులు తెలియజేశారు. దాన్ని నలుగురికి షేర్ చేయడం కూడా ఒక అద్భుతమైనటువంటి దానమే. ఇక ఒక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పి ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తాను. అదాన దోషేణ భవేద్దరిద్రః దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రః పునరేవ పాపీ. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఇక రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం తెలుసుకుందాము. ఋషులను మనం భక్తితో స్మరిద్దాము. ఆ ఋషి రూపంలో ఉన్నటువంటి గురువులకు నమస్కరిద్దాము. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహానుభావులు ఎంతోమంది ఋషులు ఉన్నారు. వాళ్ళందరూ మన సనాతన ధర్మానికి ఎంతో చేశారు. వాళ్ళని మనం ప్రతి గురువారం రోజు కూడా జాగ్రత్తగా సేవిద్దాము. వాళ్ళ ఫోటోలు పంపించుకుంటూ ఉందాము. మనమందరం ఐకమత్యంతో ఉండి మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాము అని చెప్పి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామినే నమో నమః.